హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి. నేనైతే ఇంకా పూరీ కర్రీని అయితే ఈ రోజు చపాతీలోకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. పూరీ చపాతీ దేంట్లోకైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మీడియం సైజ్ ఉన్న 2 బంగాళదుంపలు తీసుకొని పొట్టు తీసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆలుగడ్డలన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలుగా ఉంటే మనకి కర్రీ అనేది ముద్దలుగా వచ్చేసింది. సో ఇట్లా నేను చూపించిన విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఆలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే వాటర్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆలు ముక్కలన్నీ కూడా స్మాష్ అయితే చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయేంత వరకు ఒక 10 సెకండ్స్ మాత్రం మూత పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్ అయితే మూత తీసి చూస్తే అన్ని కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే మీడియం సైజ్ ఉన్న ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ అయితే నేను లాస్ట్ కి వేసుకున్నాను, ఎందుకంటే ఈ కర్రీకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వద్దు, అందుకని నేను లాస్ట్ లో యాడ్ చేశాను. ఇప్పుడు అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను చపాతీకి చేస్తున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ కూడా చపాతీలో యాడ్ చేశాను. అందుకని కర్రీకి సరిపడా కొంచెమే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ కూడా చూస్తున్నాను. మీకు కర్రీకి టేస్ట్ని బట్టి ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకైతే ఇంకా కారం ఏం అవసరం లేదనిపించింది. కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఒక 10 సెకండ్స్ మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం శనగపిండి మిశ్రమం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కలుపుకోవాలి, లేదు అంటే తొందరగా ముద్ద కట్టేస్తుంది. సో ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని 1 మినిట్ వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి. ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే చపాతీలోకి అయితే చేసుకుంటున్నాను. ఈ రోజు పూరీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇంకా మీ దగ్గర మొలకలు కూడా ఉంటే యాడ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.